డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా? బ్యాంకు ఉద్యోగాలైతే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణా సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా? అయితే ఆలస్యం ఎందుకు? మన వెనిగండ్ల ప్రక్కనే ఉన్న కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి, చేర్పించండి, ఉద్యోగం సాధించండి. వివరాలకు డాక్టర్ ఈవి నారాయణ, రిటైర్డ్ ప్రిన్సిపల్, టీజీపీఎస్ కాలేజ్, గుంటూరు, ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ మేనేజింగ్ ట్రస్టీ, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 9966112933. SHO AP TV యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనం గత కొన్ని వారాలుగా ముఖ్యంగా ఎండోక్రైనాలజీకి సంబంధించిన పలు విభిన్నమైన వినూత్నమైన అంశాలను తీసుకొని ఆ అంశాల పట్ల క్షుణ్ణంగా అధ్యయనం చేసినటువంటి డాక్టర్ బిబి కాశ్యప గారి ఆధ్వర్యంలో మనం చక్కటి ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరుగుతుంది. మనకి ప్రేక్షకుల నుంచి కూడా అపూర్వమైన స్పందన లభిస్తున్న నేపథ్యంలో ఈరోజు మరొక ఇంపార్టెంట్ టాపిక్తో మీ ముందుకు రావడం జరిగింది. అదే ఆస్టియోపోరోసిస్. సార్, అసలు ముందుగా ఆస్టియోపోరోసిస్ అంటే ఏమిటో తెలియజేయగలరు? అదేవిధంగా అసలు ఈ ఆస్టియోపోరోసిస్ గురించి మనం ఎందుకు చర్చించాలి, అసలు మనం ఎందుకు ఆలోచించాలి సార్? దీని గురించి కూడా తెలియజేయండి సార్. ఆస్టియోపోరోసిస్ అనేదండి ఆ పేరులో ఉన్నట్టే, ఆస్టియో అంటే ఎముకలు అనేది, పోరోసిస్ అంటే పోరస్గా తయారు. పోరస్ అంటే ఇప్పుడు మనకి స్పాంజ్ ఎలా ఉంటుందో చాలామంది ఏమనుకుంటారు అంటే ఎముక అనేది ఒక చెక్కలాగా దేనిలాగా ఉంటుంది అనుకుంటారు. కానీ అది యాక్చువల్లీ ఒక స్పాంజ్ లాగా ఉంటుంది, కానీ అది గట్టి స్పాంజ్ అనమాట. దాని మధ్యలో అనేక స్మాల్ హోల్స్ ఉంటాయి. అవి దేనికోసం ఉంటాయి అంటే ఎముక అనేది పుట్టినప్పుడు లేకపోతే ఒక వయసు వచ్చిన తర్వాత ఎంత సైజు ఉందో అదే సైజులో జీవితాంతం ఉంటుందని అనుకుంటారు. కానీ అట్లా జరగదు. కంటిన్యూస్గా అది రిజార్ప్షన్ అంటే అది పోతూ ఉంటుంది, కొత్తది వస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఒకవేళ సపోజ్ బోన్ అనేది స్ట్రైట్గా ఉందనుకోండి, ఒకే రకంగా చెక్కలాగా ఉందనుకోండి, దాని మీదకి పోతూ వస్తూ ఉంటే పైన వరకు మాత్రమే అది మార్పులు చెందుతుంది. కానీ బోన్ అంతా కూడా మార్పు చెందాలి కాబట్టి దాని లోపల హోల్స్ ఉంటాయి. అంటే వాటి లోపల కూడా పోవటం రావటం ఈ సైకిల్ అనేది జరుగుతుంటుంది అనమాట. అందుకని మామూలుగానే ఈ పోర్స్ ఉంటాయి, కానీ ఈ పోర్స్ అనేది చాలా సన్నగా చాలా మైన్యూట్గా ఉంటాయి అనమాట. ఇవి ఎప్పుడైతే పెరిగిపోతాయో, బాగా పెద్ద పెద్ద హోల్స్ లాగా అవుతాయో అంటే ఎక్కువ నష్టపోతున్నది, కానీ రావాల్సింది కావాల్సినంత రావట్లేదని అర్థం అనమాట. ఈ పరిస్థితిని ఆస్టియోపోరోసిస్ అంటారు. అంటే ఈ ఎముకల్లో ఎక్కువ అవటం అనేది. ఇది మనం ఎందుకు దీని గురించి ఆలోచించాల్సి వస్తుందంటే దీనివల్ల ఎముక అనేది బలహీనపడుతుంది. ఎటువంటి ఇబ్బంది మీకు బయటికి తెలియకుండానే బలహీనపడుతూ ఉంటుంది లోపల. బలహీనపడ్డప్పుడు ఎప్పుడైనా ఎముక ఏం చేస్తుంది? ఎముక పని ఏంది? నుంచోబెట్టడం, నిలబెట్టడం, స్ట్రైట్గా ఉండటం అండి. అది కోల్పోతారు. అంటే ఎముక విరిగిపోతుంది. తేలిగ్గా విరిగిపోవటం అనేది ఈ ఆస్టియోపోరోసిస్ వల్ల జరుగుతుంది. ఎక్కడెక్కడ ఎక్కువగా విరిగిపోతుంది అనే దాన్ని బట్టి దానివల్ల రకరకాల ఇబ్బందులు కలగడానికి కారణం ఉంటుందండి. అండ్ ఈ ఇబ్బందుల నుంచి మనం ఆస్టియోపోరోసిస్ చికిత్స తీసుకోవడం ద్వారా సరైన సమయంలో బయటపడవచ్చు. అందుకని చెప్పేసి ఎప్పుడైనా సరే ఈ రోగం అనే దాని గురించి తెలుసుకోవటం ముఖ్యమైనది. ఏ రోగం గురించి అయినా సరే చికిత్స లేకపోతే ఆ రోగం గురించి తెలుసుకోవడం అనేది రీసెర్చ్లకు ఉపయోగం, కొత్త చికిత్సలు కనుక్కోవడానికి. కానీ ప్రజలకి, నార్మల్ పాపులేషన్కి ఎందుకు అవసరం ఎప్పుడైనా ఒక రోగం గురించి వస్తుందంటే దానికి ఒక చికిత్స ఉంది. మీరు త్వరగా కనుక్కుంటే దాని నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ని ఆపచ్చు అని తెలుసుకుంటే, దాని నుంచి బయటపడచ్చని తెలిసిన వాటికే మనం వాటి గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువగా ఉంటుంది. వెరీ గుడ్ సార్. ఇది ముఖ్యంగా సార్ మహిళలు, పురుషులు ఇట్లా జెండర్స్ తీసుకుంటే ఎవరిలో ఎక్కువగా వస్తుంది, లేదా ఏ వయసు వారిలో ఎక్కువ వస్తుంది, లేదా ఇతరత్ర ఏమన్నా వ్యాధుల్లో ఇది ప్రబలే అవకాశం ఉందంటారు? కొన్ని డ్రగ్స్ కూడా చెప్పున్నారు మీరు గత ఇంటర్వ్యూలో, స్టీరాయిడ్స్ అలాంటి వాటితో కూడా వచ్చే అవకాశం ఉందా? దీని గురించి కూడా కొంచెం తెలియజేయగలరు సార్. ఇందాక చెప్పినట్టు మనకి శరీరంలో ఆ ఎముకలు అనేవి పుడుతూ ఉంటుంది, దాన్ని క్లియర్ చేస్తూ ఉంటారు. ఈ రెండు సమపద్ధతిలో జరుగుతున్నప్పుడు అది అక్కడే ఉంటుంది. చిన్నప్పుడు ఏమవుతుందంటే పుట్టడం అనేది ఎక్కువగా ఉంటుందండి, ఈ పోవటం అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. అంటే ఓవరాల్గా పెరుగుదల అనేది కనిపిస్తుంది ఎముకలో. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఆ పెరుగుదల ఆగిపోతుంది, రెండు సమానం అవుతాయి. అది పెద్ద వయసు వచ్చేదాకా అలాగే జరుగుతాయి. కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఈ పెరుగుదల అనేది ఆగిపోతుంది, అంటే తక్కువ అవుతుంది, స్లో అవుతుంది బాగా.
కానీ పోవటం అనేది అంతకుముందులాగా కానీ అంతకన్నా ఎక్కువగానే జరుగుతుంటుంది. అందుకని ఎముక బలహీనపడడం జరుగుతుంది. ఇది సాధారణంగా వయసు రీత్యా కూడా రావడానికి అవకాశం ఉంది. మనకు ఆడవాళ్ళల్లో చూస్తే ఈ ఎముకలు పెరగడానికి ఉపయోగపడే హార్మోన్ ఈస్ట్రోజన్ హార్మోను చాలా ఉపయోగపడుతుంది, అవసరం. ఇది నెలసరిలు వచ్చేంత కాలం శరీరంలో ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఎప్పుడైతే నెలసరిలు ఆగిపోతాయో ఆగిపోయిన దగ్గర నుంచి ఇది తగ్గిపోతుంది. కాబట్టి ఎముక అనేది దాని బలం అనేది ఫాస్ట్గా కోల్పోతుంది. ఒకవేళ అలా కోల్పోకపోయినా సరే 65 ఏళ్ళు వచ్చేసిన తర్వాత ఆడవారిలో, 75 సంవత్సరాలు వచ్చిన తర్వాత మగవారిలో ఎముక బలం తగ్గిపోవడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఇదొకటి. ఇది కాకుండా బాగా సన్నగా ఉన్నవాళ్ళు, ఉండవలసిన బరువు కన్నా బాగా తక్కువగా ఉన్నవాళ్ళు, ఇంతకుముందు BMI అని చెప్పేసి ఎత్తుకు తగ్గ బరువు గురించి మనం మాట్లాడుకున్నాం. అది నార్మల్ 18 నుంచి 23 దాకా నార్మల్ అంటారు. ఎవరైతే 19, 18 కన్నా తక్కువ ఉంటారో వాళ్ళకు కూడా ఏంటంటే సరిపోయినంత బలం లేక ఎముక అనేది బలపడటం అనేది జరగడం తక్కువగా జరుగుతుంది. వాళ్ళల్లో కూడా ఈ ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం అనుకున్నట్టు అనేక మందులు ఉన్నాయి. ఫిట్స్కి వాడే మందులు, స్టెరాయిడ్లు, ఎక్కువ కాలం వాడే మందులు అన్నమాట. ఇవి వాడటం వల్ల కంటిన్యూస్గా ఈ ఎముక అనేది ఎప్పుడైనా సరే ఏర్పడటం అనేది తగ్గిపోవటమే కాకుండా అది రిజార్ట్ అవటం అనేది, అది కోల్పోవటం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటారు. ఎప్పుడైనా ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ అంటే ఇప్పుడు మనకి ఎప్పుడైతే దెబ్బ తగిలితే ఒక వాపులాగా వస్తే ఆ ఎరుపు రంగు వాపులాగా వాచిన దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు బాడీలో. ఈ ఇన్ఫ్లమేషన్ మనం ఇంతకుముందు అనుకున్న ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, వీళ్ళకి క్రానిక్గా లో గ్రేడ్లో ఇన్ఫ్లమేషన్ శరీరం మొత్తం ఉంటుంది అనుకున్నాం. ఇలాంటి ఇన్ఫ్లమేషన్ అనేవి వేరే ఇబ్బందులు కూడా ఉంటాయి. మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్ తీసుకుంటే, మళ్ళీ లేకపోతే స్పాండైల్ ఆర్థోపడిస్ వేరేవి కానీ తీసుకుంటే, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళందరికీ కూడా లోపల ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. వీళ్ళకి కూడా ఇటువంటి ఇబ్బంది రావడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఎముక తయారీలో ఇబ్బంది ఉండటం కానీ, విటమిన్ D లోపంగా ఉండటం కానీ, తక్కువ విటమిన్ D శరీరానికి రావటం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళకు కూడా ఇవి జరగడానికి ఉంటాయండి. ఇట్లాంటి పలు కారణాల వల్ల ఆస్టియోపోరోసిస్ రావడానికి కారణం ఉంది. కాబట్టి ఇది అందరూ అనుకున్నట్టు వినలేదు కాబట్టి తక్కువ వ్యాధి ఏమో అంటే అంత కామన్గా వచ్చేది కాదేమో అనుకుంటారు, కానీ చాలా కామన్గా వచ్చే వ్యాధి. ఓకే, సరే. జనరల్గా ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు లేదా కింద పడ్డప్పుడు ప్రమాదవశాత్తు ఎముకలు ఎరిగినప్పుడు అలాంటి స్టేజ్లోనే ఆస్టియోపోరోసిస్ ఎక్కువ బయటపడుతూ ఉంటుంది. చాలామంది ఏమనుకుంటారంటే నాకు అంతా బాగుంది కదా, ఆస్టియోపోరోసిస్ పరీక్షను ఎందుకు చేయించుకోవాలి అనే కొంచెం అవగాహన లేకపోవడం ఒకటి, ఆ విధమైన భావంతో కూడా చాలామంది చూయించుకోరు సార్. దీని గురించి అసలు ఎప్పుడు ఆలోచించాలంటారు సార్? ఇందాక మనం అనుకున్నట్టంటే వయస్సు రీత్యా ఈ ఆస్టియోపోరోసిస్ గురించి తెలుసుకోవాల్సిన అవసరమే. దీనికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు కానీ, అంటే మీకు చెప్పాలంటే ఒక వ్యాధి అనేది బయటికి తెలియడానికి సిమ్టమ్స్ కనిపించాలి. ఎటువంటి సిమ్టము కనిపించని భయంకరమైన వ్యాధి ఏదైనా ఉందంటే అది ఆస్టియోపోరోసిస్. మీకు అందరూ అనుకుంటారా ఎముకలు నొప్పి ఏమన్నా వస్తుందేమో, అంటే ఎముకలు బలహీనపడ్డాయి కదా ఎముక నొప్పి ఏమన్నా వస్తుందేమో అనుకుంటారు. ఒక్కసారి ఆస్టియోపోరోసిస్ ఉన్న వాళ్ళకి ఇప్పుడు నడుము నొప్పి వచ్చింది అంటే దాని అర్థం ఏంటి అంటే అక్కడ వెన్నుపూసలో ఎముక అనేది విరగటమో చిట్లటమో ఏదో ఒకటి జరిగిందని అర్థం. లేదు తుంటి నొప్పి వచ్చిందంటే తుంటి దగ్గర ఎముక అనేది చిట్లటమో ఏదో జరిగిందని అర్థం. మామూలుగా వచ్చే కాళ్ళ నొప్పులు కానీ, జాయింట్ నొప్పులు కానీ ఇవేమి ఆస్టియోపోరోసిస్ వల్ల రావండి, అవి వేరే వాటి ఇబ్బందుల వల్ల వస్తాయి. ఆస్టియోపోరోసిస్ వల్ల ఎటువంటి ఇబ్బంది రాదు. కాబట్టే నార్మల్గా కనిపించే మనుషులు కూడా నెలసరి అయిపోయిన తర్వాత 10 ఏళ్ల తర్వాత దగ్గర నుంచి కానీ, లేకపోతే 65 ఏళ్ళు ఆడవారిలో 65 ఏళ్ళు పైన పడిన ప్రతి ఒక్కళ్ళు, మగవారిలో 75 ఏళ్ళ పైన పడిన ప్రతి ఒక్కళ్ళు ఇందాక చెప్పినట్టుగా దీర్ఘకాలికంగా ఏదైనా మందులు వాడుతూ ఉంటే, ఆ మందులు ఏంటి అనేవి, ఆ మందులకి ప్రాబ్లం ఉందా లేదా మీరు వాడుతున్న మందులకి అనేది మీకు అర్థం కాకపోవచ్చు, కానీ మీ డాక్టర్తో ఒకసారి సంప్రదించి, అంటే నేను ఇంతకాలం నుంచి 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి వాడుతున్నాను, ఇంకా చెప్పాలంటే థైరాయిడ్ హార్మోన్ ట్యాబ్లెట్లు ఎక్కువగా వాడినా సరే, అంటే సరిపడినంత మోతాదులో వాడితే జీవితాంతం వాడచ్చు. కానీ ఒకవేళ కనుక ఒకసారి నేను ఆ మాత్రలు తీసుకుంటున్నాను బాగానే ఉందనే ఉద్దేశంతో అదే మాత్రలు కంటిన్యూ చేస్తూ అవేమో డోస్ ఎక్కువైపోతే, ఆ డోస్ ఎక్కువైపోయినప్పుడు కూడా ఇటువంటి ఇబ్బంది రావడానికి అవకాశం ఉంది. ఇది కాకుండా కీళ్ళ నొప్పులు ఉండటం కానీ, ఇందాక చెప్పుకున్నట్టు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉన్నవాళ్ళు, క్యాన్సర్లు వచ్చిన వాళ్ళు కూడా ఈ ఆస్టియోపోరోసిస్కి వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చి టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అటువంటివి. ఎముక విరగటం అనేది దీనిలో వచ్చే ప్రాబ్లం అండి. ఎక్కడెక్కడ ఎముకలు విరగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది? నడుము దగ్గర వినడానికి, తుంటి దగ్గర వినడానికి. వీటి దగ్గర నడుము దగ్గర విరిగితేనేమో కాళ్ళు చచ్చుపడవచ్చు జీవితాంతం.
లేదు తుంటి దగ్గర విరిగిందనుకోండి, ఎంతో కాలం బెడ్లో ఉండవలసిన అవసరం రావచ్చు. అప్పుడు వచ్చే ప్రాబ్లమ్స్ అన్నిటితో పోల్చుకుంటే దీన్ని ముందుగా కనుక్కొని ట్రీట్మెంట్ తీసుకోవడం వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ముందుగా కనుక్కోవడం చాలా ఇంపార్టెంట్ నా సార్. అసలు ముందుగా కనుక్కోవడం ఎలా సార్? మనకి ఇలా అనుమానం వచ్చిన పేషెంట్లు కానీ, లేకపోతే ఎవరికైనా సరే నేను దీనిలో చేయించుకోవాలి అంటే తెలుసుకోవాలి నాకు ఆస్టియోపోరోసిస్ ఉందో లేదో అనుకుంటే, దానికి చాలా రకాల టెస్టులు చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్ ఒకే ఒక్క స్కానింగ్ టెస్ట్ ఉంది. ఆ స్కానింగ్ టెస్ట్ కూడా ఎక్కడెక్కడ చేస్తారంటే నడుము దగ్గర, మళ్ళీ లేవో 2 తుంటి భాగాల దగ్గర చేస్తారు. ఈ 2 చోట్ల దొరకని పక్షంలో కొన్ని రకాల వ్యాధులకి ఈ మణికట్టు దగ్గర భాగాలను కూడా చేయడానికి అవకాశం ఉంది. సాధారణంగా దీన్ని డెక్సా స్కాన్ అంటారండి. ఈ డెక్సా స్కాన్ అనేది విచిత్రం ఏంటంటే ఒక ఎక్స్రే కన్నా కూడా ఇది తక్కువ రేడియేషన్ ఉన్నది. మనం ఏదో స్కాన్ తీసుకుంటున్నారు, రేడియేషన్ మళ్ళీ తీసుకోమంటున్నారు. కొంచెం ఎందుకంటే ఒకసారి కనుక్కోవడానికి తీసుకున్న తర్వాత దాన్ని అది ఎట్లా పెరుగుతున్నది తెలుసుకోవడానికి వీటి కానీ తీసుకోవాల్సి వస్తుంది. మల్టిపుల్ టైమ్స్ నన్ను స్కానింగ్ తీసుకోమంటున్నారు, దీనివల్ల నాకు ఏమైనా ప్రాబ్లం ఉందంటే దీని రేడియేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. ఈ డెక్సా స్కాన్లో ఒక కట్ ఆఫ్స్ అనేవి ఉన్నాయండి. ఇంత అనేది ఉండాలి అనేది. ఇది డెక్సా స్కాన్లో వచ్చిన ఎముక సాంద్రత అనేది డైరెక్ట్గా ఎముక సాంద్రత ఎలా ఉందనేది చూస్తారు. దానికన్నా కూడా ముఖ్యం ఏంటంటే ఒక యువకుల్లో ఉండే ఎముకల బలంతో మన బలాన్ని పోలుస్తారు తీసిన పేషెంట్కి. దాన్ని టీ స్కోర్ అంటారు. ఈ టీ స్కోర్ని బట్టే మీకు ఆస్టియోపోరోసిస్ ఉందా లేదా అనేది తెలుస్తారనమాట. ఈ టీ స్కోర్ -1 ఉందంటే పర్లేదు, -1 వరకు. -1 దగ్గర నుంచి -2.5 దాకా దాన్ని ఆస్టియోపీనియా అంటారు. అంటే ఎముక బలహీనపడింది కానీ ఇంకా పోరోసిస్ దాకా రాలేదని. పోరోసిస్కి ముందు స్టేజ్, డయాబెటీస్కి ముందు ప్రీ డయాబెటీస్ ఎలా ఉంటుందో ఆస్టియోపోరోసిస్కి ముందు ఆస్టియోపీనియా అంటారు. ఈ ఆస్టియోపీనియా దశలో కనుక ఉంటే ఒక రకమైన ట్రీట్మెంట్ వాడాలి. లేదు ఆస్టియోపోరోసిస్ ఉందనుకోండి -2.5 -2.5 అంటే వాళ్ళతో పోలిస్తే కాబట్టి వాళ్ళకన్నా తక్కువ ఉంటుంది మైనస్లో చెప్తా. -2.5 కన్నా ఎక్కువ ఉంది అంటే అది ఆస్టియోపోరోసిస్ కిందకు వస్తుంది. ఈ విధంగా ఈ డెక్సా స్కాన్ అనే దాని ద్వారా ఆస్టియోపోరోసిస్ని కనుక్కోవడానికి వీలవుతుంది. వెరీ గుడ్ సార్. ఇప్పుడు ఈ డెక్సా స్కాన్ కాకుండా సార్ ఇంకేమైనా రక్త పరీక్షలతో మనం దీన్ని నిర్ధారించవచ్చు అంటారా సార్? ఇందాక చెప్పినట్టు ఆస్టియోపోరోసిస్ అనేది తెలుసుకోవడం కేవలం డెక్సా స్కాన్ వల్ల మాత్రమే అవుతుందండి. డెక్సా స్కాన్ చేసిన తర్వాత ఆస్టియోపీనియా కానీ ఆస్టియోపోరోసిస్ కానీ ఉంది అని చెప్పి మనకు తెలిసిన తర్వాత ఫస్ట్ మనం హిస్టరీ తీసుకుంటాం. ఇందాక చెప్పిన వ్యాధులన్నీ ఏమైనా ఉన్నాయా లేదా అని తీసుకొని ఆ తర్వాత వీళ్ళకి తెలియకుండా ఈ వ్యాధులు ఏమైనా ఉన్నాయా అని వీటికి సంబంధించిన రక్త పరీక్షలు చేస్తాం. మనం విటమిన్ డి ఎట్లా ఉంది, కాల్షియం ఎట్లా ఉంది, మనకి ఆ లివర్ ఫంక్షన్ ఎట్లా ఉంది, కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉంది, రక్త శాతం ఎట్లా ఉంది, ఇవన్నీ ఏంటంటే నార్మల్గా జరిగేవి. ఎందుకంటే ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బందికి తగ్గట్టు క్రానిక్గా ఎటువంటి ఇబ్బంది ఉన్నా సరే ఆ ఇబ్బందికి తగ్గ ప్రాబ్లం ఇది రావడానికి అవకాశం ఉంది. స్టెరాయిడ్లు ఏమన్నా వాడుతూ ఉంటే వాటికి సంబంధించిన కార్టిసాల్ హార్మోన్కి సంబంధించిన హార్మోన్ టెస్టులు కానీ ఇవి చేయడానికి. లేదు ఇవన్నీ బాగానే ఉన్నాయి అయినా సరే కాల్షియంలో వాటిలో తేడాలు వస్తున్నాయంటే పారాథైరాయిడ్ హార్మోన్ అని ఉంటుంది. అది కాల్షియం లెవెల్స్ని ఈ ఎముక బలహీనపడడానికి కూడా ఉపయోగపడుతుంది. వాటికి సంబంధించిన టెస్టులు కానీ ఎవరికి ఏది అవసరం అనేది వాటిని బట్టి చేస్తారు. వీటితో పాటు ఈ హిస్టరీ తీసుకునేటప్పుడే ఫ్రాక్స్ స్కోర్ అని చెప్పేసి ఒక స్కోర్ ఉంటుందండి. అది ఒక క్యాలిక్యులేటర్ లాంటిది. మనకు సంబంధించిన కొన్ని ప్రశ్నలు ఉంటాయి. మీ వయసు ఏంది, లేకపోతే ఆల్రెడీ ఇంతకుముందు ఏమన్నా డెక్సా స్కాన్ చేస్తున్నారా లేదా, స్మోకింగ్ తీసుకుంటున్నారా, స్టెరాయిడ్లు ఏమన్నా వాడుతున్నారా, ఇంతకుముందు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చినాయా అనేది ఒక లిస్ట్ ఉంటుంది. ఆ లిస్ట్లో స్కోర్లు పెడితే అదేం చేస్తుందంటే ఒక నెంబర్ ఇస్తుంది. మేజర్ ఆస్టియోపోరోటిక్ ఫ్రాక్చర్లు జరగడానికి నీకు ఎంత రిస్క్ ఉంది, నెక్స్ట్ 10 yearsలో నీకు ఎంత రిస్క్ ఉంది, లేదు అసలు ఆస్టియోపోరోసిస్ రావడానికి ఎంత రిస్క్ ఉందని 2 స్కోర్లు ఇస్తుంది. ఇది -3% కానీ అది -20% కానీ ఉన్నప్పుడు, అంటే ఆస్టియోపోరోసిస్ రావడానికి 20% ఛాన్స్ కన్నా ఎక్కువ ఉన్నప్పుడు, ఫ్రాక్చర్లో 3% కన్నా ఎక్కువ అవడానికి ఛాన్స్ ఉన్నప్పుడు వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్లీ డెక్సా స్కాన్ అప్పటిదాకా ఒకవేళ చేయించుకోకపోతే డెక్సా స్కాన్లో చేయించుకోవాలి. ఇదేంటంటే రిట్రోగేట్ అనమాట. వేరే దానికి పేషెంట్ వచ్చినప్పుడు, ఏదైనా రాంగ్ టర్మ్ డిసీజ్తో బాధపడుతున్న పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఇది వేసి వాళ్ళకి చూపించవచ్చు. ఏమంటే మీరు డెక్సా వేసుకోవాల్సిన అవసరం ఇందుకుంది,
ఇప్పుడు ఎండోక్రైనాలజిస్ట్ మేము చెప్పడానికి వీలవుతుంది. యాజ్ ఎ నార్మల్ ఫిజిషియన్ ఒకవేళ లేదు ఇతనికి ఉందా లేదా తెలుసుకోవాలనుకున్నా సరే ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఈ స్కోరు ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుందండి. జస్ట్ మనం టిక్ చేస్తే ఓకే కొట్టంగానే కింద స్కోర్ వచ్చేస్తుంది, ఆ డీటెయిల్స్ ఇచ్చేసేసి ఏజ్కి సంబంధించిన వెంటనే ఆ ఫ్రాక్ స్కోర్ చూసేసి అమ్మ మీరు ఆస్టియోపోరోసిస్ రిస్క్ చాలా దగ్గరలో ఉన్నారు, మీరు అర్జెంటుగా డెక్సా స్కాన్ చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పచ్చు. ఇప్పుడు మీరు ఒక డెక్సా స్కాన్ కావచ్చు లేదా రెలవెంట్ రక్త పరీక్షలు కావచ్చు ఇవి ఒకసారి చేయించుకున్న తర్వాత మళ్ళా ఎన్ని నెలల తర్వాత లేదా ఎన్ని సంవత్సరాల తర్వాత ఈ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది అంటారు సార్? ఇప్పుడు కనుక ఒకవేళ నేను ఇందాక చెప్పినట్టుగా 65 ఏళ్ళు 75 ఏళ్ళు నార్మల్ పీపుల్లో చెప్తున్నాను, వయసు రీత్యా కానీ మనం ఆల్రెడీ చేసి ఉంటే డెక్సా స్కాన్ చేసాం, డెక్సా స్కాన్ నార్మల్ వచ్చింది, మళ్ళీ ఎప్పుడు చేస్తామంటే మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత నుంచి 5 సంవత్సరాల మధ్యలో చేస్తాం. ఎందుకంటే 3 నుంచి 5 ఏళ్ల లోపల అంత ఈజీగా ఎటువంటి ఇబ్బంది రాకపోతే అంత ఈజీగా ప్రాబ్లం అవ్వడానికి ఛాన్స్ లేదు. స్టెరాయిడ్ హార్మోన్లు తీసుకుంటుంటే మాత్రం ఫస్ట్ స్టెరాయిడ్ హార్మోన్లు కనుక లాంగ్ టర్మ్ ఏదైనా ప్రాబ్లం వల్ల అప్పటికప్పుడు ఒక వారం 10 రోజులు 2 వారాలు పెట్టేటప్పుడు అయితే ప్రాబ్లం లేదు. కానీ లేదు పలానా వ్యాధి వచ్చింది లేదా కిడ్నీకి సంబంధించిన కొన్ని వ్యాధులు కానీ కీళ్ళ నొప్పులు కానీ వాటికి కంటిన్యూస్గా చాలా కాలం వాడాల్సిన అవసరం ఉంటుంది. ఆ వాడాల్సిన అవసరం ఉంటుందని ముందే తెలిసినప్పుడు ముందే ఒక డెక్సా స్కాన్ తీసుకొని వాడటం మొదలుపెట్టిన తర్వాత సంవత్సరం నుంచి 2 సంవత్సరాల లోపల రిపీటెడ్గా చేస్తూ ఉండాలి. ఆ చేస్తూ ఉండటం వల్ల ఏమవుతుందంటే ముందుగానే తెలుసుకోవడానికి వీలవుతుంది, ట్రీట్మెంట్ వాడడానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా ఈ లాంగ్ టర్మ్ ఆల్రెడీ కనుక ఆస్టియోపోరోసిస్ ఉంది అని చెప్పి మందులు వాడటం కనుక స్టార్ట్ చేసినట్టయితే ప్రతి సంవత్సరం 2 సంవత్సరాల మధ్యలో ఒకసారి చేసి మందులు సరిగ్గా పనిచేస్తున్నాయా లేవా, ఎందుకంటే మందుల్లో కూడా రకాలు ఉంటాయండి, ఆ రకాల ప్రకారం మందులు సరిగ్గా పనిచేస్తున్నాయా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం రిపీటెడ్గా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎవరికైనా కానీ ఇతరత్ర ఇప్పుడు మీరు చెప్పిన లక్షణాలు ఇబ్బంది అనిపిస్తే కనుక సార్ వాళ్ళు ఆ రోజు నుంచి ఏం చేయాలి సార్? ఇందులోనే మరొక ప్రశ్న కూడా అడుగుతాను సార్. జనరల్గా కొద్దిమందిలో అపోహ కూడా ఉంది, అపోహ కావచ్చు లేదా డౌట్ కావచ్చు, ఎక్కువ ఈ ఆస్టియోపోరోసిస్ని ఎవరు డీల్ చేస్తారనేది ఎండోక్రైనాలజిస్టులు ఎక్కువ డీల్ చేస్తారా లేదా ఆర్థోపెడిషియన్స్ ఎక్కువ డీల్ చేస్తారా? హూ ఇస్ ద కరెక్ట్ దీన్ని ట్రీట్ చేసే విభాగం ఏదైనా మనం భావించాలి సార్? ట్రీట్మెంట్ పార్ట్కి వస్తే అండి సాధారణంగా ఎంబీబీఎస్ అంటే బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ, అక్కడే సర్జరీ మెడిసిన్ అనే బేసిక్స్ నేర్చుకుంటారు ఎంబీబీఎస్ చదివిన ప్రతి వ్యక్తి. కాకపోతే ఏంటంటే మనం చూసేది దేని గురించి అంటే ఒక ఎంబీబీఎస్ చదివిన తర్వాత ప్రపంచంలో ఉన్న ఏ రోగం అయినా సరే వాళ్ళు ట్రీట్ చేయడానికి అర్హులే మామూలుగా. కానీ ఏంటంటే ఒక్కొక్క రోగం అనేది అది వరకుట్లాగా పైన లేదు, చాలా డీప్గా డెప్త్లో ఉంది ఆ రోగానికి సంబంధించిన ఇవి. కానీ ఒక మనిషి అన్ని రకాల రోగాల గురించి చదువుకోవడం గుర్తుపెట్టుకోవడం అనేది అసాధ్యమైన పని. అందుకని వీటిని సబ్ డివిజన్గా స్పెషలైజేషన్గా ఆ తర్వాత సూపర్ స్పెషాలిటీగా మార్చారనమాట. దానిలో కూడా ఇంకా కొంత భాగాన్ని తీసుకొని స్పెషలైజేషన్ చేస్తే దానిలో ఇంకా తక్కువ భాగాన్ని తీసుకొని సూపర్ స్పెషాలిటీ చేశారు. ఈ ఆస్టియోపోరోసిస్ అనేది ఎముకలకు సంబంధించిన హార్మోన్లు, ఎముకలు ఎలా పనిచేస్తాయి, విటమిన్ డి అనేది ఒక హార్మోన్ అండి. వీటికి సంబంధించిన హార్మోన్లకు సంబంధించిన కరెక్ట్ స్పెషలిస్ట్ అయితే ఎండోక్రైనాలజిస్ట్ అండి. ఆర్థోపెడిషియన్ దీన్ని కనుక్కోవచ్చు. ట్రీట్మెంట్ అనేది కొంతమంది దానికి సంబంధించిన స్పెషల్ ఇవి చేసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, దానికి సంబంధించిన ఫెలోషిప్ ఇట్లా చేసిన వాళ్ళు చేయడానికి అవకాశం ఉంది. కానీ మిస్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉండేది మిగతా అందరి దగ్గర. యూజువల్లీ ఆస్టియోపోరోసిస్ అనేది మీకు ఇందాక చెప్పినట్టు డాక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు యూజువల్లీ సిమ్టమ్కి సంబంధించిన ప్రాబ్లం కాకుండా వేరే దాని గురించి మాట్లాడితే ముందు పేషెంటే ఒప్పుకోడు. అంతే కదా. నేను మీ దగ్గరికి వచ్చింది దీనికంటే దీని సంగతి చూడండి, అమ్మ ముసలావిడ ఒక జ్వరం వచ్చేసి ఒకడికి వస్తే అమ్మ మీరు చాలా ఏజ్లో ఉన్నారు, ఎముకలు బలంగా లేవేమో తీసుకోండి, ముందు జ్వరానికి మందులు ఏమంటారు. దీనికి సంబంధించిన డాక్టర్లు, ఎముకల డాక్టర్ కానీ లేకపోతే మా ఎండోక్రైనాలజిస్టులు కానీ మేమేందంటే వాళ్ళని ప్రోబ్ చేసి మేము దీనికి సంబంధించిన స్పెషలిస్టులు కాబట్టి ఇలాంటి వాళ్ళని మేము చూస్తాం, రెగ్యులర్గా చూస్తాం కాబట్టి మీరున్న పరిస్థితిలో ఇలా చేయడానికి అవకాశం ఉంది, ఇలా జరగడానికి అవకాశం ఉందని చెప్పడానికి కానీ వాళ్ళని అటువైపుకి నెట్టడానికి కానీ చాలా స్కోప్ ఉంటుందండి. అందుకని ఎండోక్రైనాలజిస్టులు ఒక అప్ టు సమ్ పార్ట్ వరకు ఆర్థోపెడిషియన్స్ అనేది దీనికి సంబంధించిన చూడడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. అండ్ ఇంకోటి మీరు ఇప్పటికిప్పుడు ఏం చేయాలి అని అడిగారు పేషెంట్. ఇప్పుడు కనుక మనకు కనుక ఒక వ్యక్తికి ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు మందులు వాడుతున్నారు కానీ లేకపోతే నాకు వయసు ఎక్కువగా ఉందని కానీ తెలుసుకుంటే ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది ఫస్ట్ మంచిదండి. ఎందుకంటే డెక్సా స్కాన్ తప్పించి ఇంకొకటి ప్రాబ్లమ్ని ఉందా లేదా అనేది తెలియదు. కానీ మీరు ఇంట్లో ఉండి నేను అలాంటిది రాకుండా నేను ఏమన్నా తీసుకోగలనా అనుకుంటే ఫస్ట్ చేయగలిగింది ఏంటంటే జీవనశైలి మార్చుకోవడం. రోజు సూర్యరశ్మికి అంటే బయట ఎండలో కాసేపు తిరగటం,
టైమింగ్ ఏందయ్యా అంటే 11 దగ్గర నుంచి 2-3 మధ్యలో శరీరంలో ఒక 40% భాగం ఎక్స్పోజ్ అయ్యేటట్టుగా ఎండలో 15 నిమిషాల నుంచి 20 నిమిషాలు ఉండటం అనేది సరిపోతుందండి. దాదాపు మన రోజువారీ కావాల్సినంత విటమిన్ డి అనేది వస్తుంది. విటమిన్ డి, కాల్షియం, పాలు, గుడ్డు ఇట్లాంటివి తీసుకోవడం ద్వారా కాల్షియం తీసుకోవటం, లేదా కాల్షియం సప్లిమెంట్లు ఇవి పడనిపోవటం కానీ, పూర్తిగా ఆహారం డయాబెటీస్ లాంటి వాటి వల్ల ఎక్కువ ఆహారం తీసుకోలేని వాళ్ళు కాల్షియం సప్లిమెంట్లు తీసుకోవటం కానీ ఈ చేయటం, ఇవి తీసుకునేటప్పుడు కూడా మీ డాక్టర్ యొక్క ఏదైనా ఆరోగ్యం బాగలేనప్పుడు మీ డాక్టర్ యొక్క సలహా ప్రకారంగా సప్లిమెంట్లు తీసుకోవటం ఒకటి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఫిజికల్ యాక్టివిటీ, అంటే ఎక్సర్సైజ్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎముక పెరుగుదల అనేది ఏ హార్మోన్ల చేతిలో ఉన్నా, ఎటువంటి లేకపోతే ఎంజైములు కానీ కండరాల బలం కానీ వాటికి సంబంధించిన ఉన్నా సరే, డైరెక్ట్గా దాని మీద ఫోర్స్ పడితే ఖచ్చితంగా ఎముక అనేది బలంగా తయారవుతుంది. మజిల్ స్ట్రెంగ్త్ చేయడానికి వెయిట్లు ఎత్తే ఎక్సర్సైజులు అనేవి డైరెక్ట్గా ఒంట్లో ఉన్న అన్ని ఎముకల మీద కూడా ఆ ఎముక బలం పెంచడంలో ఉపయోగపడతాయి. ఈవెన్ ఆస్టియోపోరోసిస్ వచ్చిన వాళ్ళకు కూడా మేము ఎక్సర్సైజ్ చేయమని చెప్తాం, ఖాళీగా కూర్చోమని అయితే చెప్పాం. ఎక్కువసేపు ఖాళీగా కూర్చోవటం వల్ల కూడా ఆస్టియోపోరోసిస్ రావడానికి అవకాశం ఉంది, కంటిన్యూస్గా కూర్చునే జాబులు చేయడం కానీ. అందుకని రోజు ఫిజికల్ యాక్టివిటీ అనేది ఖచ్చితంగా చేసుకోవటం అనేది మైండ్లో గుర్తుపెట్టుకోవాలి. అండ్ మందులు వాడేటప్పుడు ప్రతి ఈ మందులు నేను వాడవచ్చా లేదా, ఆయుర్వేదిక్ మందుల్లో కానీ హోమియోపతి మందులు కానీ వాళ్ళ స్పెషలిస్ట్ డాక్టర్ల చేత కూడా అంటే సాధారణంగా వీటికి వచ్చే ఇబ్బందుల్లో నాకు ఎముకలకు సంబంధించి బలం తగ్గే ఇబ్బందులు ఏమైనా ఉన్నాయని ముందుగా కనుక్కోవటం, ఇవి చేయాల్సి ఉంటుందండి. ఎక్సలెంట్ సార్. ఆస్టియోపోరోసిస్ గురించి అసలు అంటే ఏమిటి, ఎవరిలో ఎక్కువ వస్తుంది, ఎలా దీన్ని గుర్తించాలి, ఎందుకు గుర్తించాలి, గుర్తించిన తర్వాత మనం ఆ రోజు నుంచి ఎలాంటి చికిత్స తీసుకోవాలి, దీంతో అసోసియేటెడ్గా ఉన్నటువంటి మందులు ఎలా బ్యాలెన్స్గా వాడుకోవాలి, ఇలా చక్కటి వివరాలతో ఆస్టియోపోరోసిస్ గురించి దాదాపుగా ప్రతి సందేహాన్ని నివృత్తి, అడిగిన వాటిని కూడా నివృత్తి చేసినందుకు మీకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.